హాయ్ ట్రేడర్స్ హాయ్ ట్రేడర్స్ నేను మీ ట్రేడర్ హంటర్. ఈరోజు మార్కెట్ నేను చెప్పాను నిన్న మార్కెట్ ఇక్కడ నుంచి 23,756 దగ్గర నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడన్నా రివర్స్ అవుద్ది. పైన ఇంకో జోన్ చెప్పాను, అది దాటితేనే సిఈలోకి వెళ్తుంది అన్నాను. కానీ ఇక్కడి నుంచే మనకి 500 పాయింట్లు గ్యాప్ డౌన్ అయింది. ఇప్పుడు మనకి ఈరోజు మార్కెట్ పరిస్థితి ఏంటన్నది చూద్దాం. మీరు వెంటనే ఎటువంటి ట్రేడ్స్లో ఎంటర్ అవ్వద్దు. మార్కెట్ కొద్ది సపోర్ట్కి వెళ్ళనివ్వండి. ఈ సపోర్ట్ ప్రైజెస్ అనేవి మీరు నోట్ చేసుకోండి. సపోర్ట్ ప్రైజెస్ అనేవి మీరు నోట్ చేసుకొని చెప్తాను. 23,375 ఫస్ట్ సపోర్ట్, ఓకేనండి. సెకండ్ సపోర్ట్ వచ్చి 23,472, ఓకేనండి. మనకి వాళ్ళ క్రూషియల్ పాయింట్ బాగా కింద ఓపెన్ అయింది మార్కెట్. ఇప్పుడు మనకి సెకండ్ సపోర్ట్ 23,472 సపోర్ట్ తీసుకొని కిందకు వస్తున్నప్పుడు 23,375 కింద క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎంట్రీ పెట్టుకోవాలి, ఓకేనండి. మార్కెట్ సపోర్ట్ కోసం వెయిట్ చేయండి. ఫస్ట్ సపోర్ట్ 23,470, ఫస్ట్ సపోర్ట్ 23,375, 23,375 ఫస్ట్ సపోర్ట్ తీసుకొని కిందకు వస్తున్నప్పుడు మనం చేయాలి ట్రేడ్. లేదు ఆ సపోర్ట్ మిస్ అయితే సెకండ్ సపోర్ట్ 23,472, ఓకేనండి. అక్కడికి వెళ్ళి కిందకు వచ్చినప్పుడు 23,375 కింద క్యాండిల్ క్లోజ్ అవ్వగానే మనం ఎంట్రీ పెట్టుకుంటాం. ఫస్ట్ టార్గెట్ 23,180.95 ఫస్ట్ టార్గెట్, ఓకేనండి. ఇకపోతే కింద మన వీక్లీ టార్గెట్ ఉంది 23,112, ఓకేనండి. మార్కెట్ అయితే ఇవాళ కానీ రేపు కానీ ఇక్కడికి వచ్చేయాలి 23,112కి, ఓకేనండి. ఇవాళ మరి సస్టైన్ చేస్తాడో ఏంటన్నది తెలియదు. కానీ మనకి వన్స్ 23,472 పైకి బ్రేక్ అయిపోతే మీకు మ్యాక్సిమమ్ 23,570 ఫస్ట్, అది బ్రేక్ అయితే మళ్ళీ మీకు 23,715 ఇంచుమించు మన క్రూషియల్ పాయింట్ అక్కడికి వెళ్తుంది, ఓకేనండి. అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ. మార్కెట్ సపోర్ట్కి వెళ్ళేదాకా వెయిట్ చేయండి. ఫస్ట్ సపోర్ట్ 23,375, అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ 1 or 2 క్యాండిల్స్ సస్టైన్ అయ్యి ఆ ప్రైస్ కింద మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అయితే స్లోగా మనకి 23,180కి వస్తుంది ఫస్ట్, ఓకేనండి. ఫస్ట్ టార్గెట్. సెకండ్ మంది 23,112కి వచ్చేయాలి, మన వీక్లీ టార్గెట్ అది, ఓకేనండి. మార్కెట్ సపోర్ట్ కోసం వెళ్తుంది. సపోర్ట్ చూడండి ఒకసారి, ఏమండి. 23,472 వన్స్ అక్కడికి వెళ్ళి సపోర్ట్ తీసుకొని కిందకు వచ్చినప్పుడు 23,375 బ్రేక్ అవ్వగానే ఎంట్రీ పెట్టచ్చు, ఓకేనండి. లో వరకు వన్స్ మనకి 23,472 పైకి క్లోజ్ అయిపోయి కిందకి రాకపోతే దానిపైన ఉన్నంతసేపు ఫస్ట్ టార్గెట్ 23,570 పైకి, ఓకేనండి. 570 కూడా బ్రేక్ అయితే మనకి మళ్ళీ 23,715. మ్యాక్సిమం మార్కెట్ ఇవాళ పిఈ సైడే ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ కిందకే రావాలి. ఎంతసేపు సస్టైన్ అయి తీసుకొస్తుంది అన్నది తెలీదు. 23,112కి రావాలి మార్కెట్. 23,112 అంతే, కరెక్ట్గా 112.00 అక్కడికి రావాలి. మ్యాక్సిమం సపోర్ట్కి వెళ్తున్నాడు. సపోర్ట్ తీసుకొని కిందకు వస్తాడా? కిందకు వచ్చినా మ్యాక్సిమం మీకు 23,180కి ఫస్ట్ కిందకు వస్తాడు. సపోర్ట్ మటుకి కంపల్సరీ సపోర్ట్ చూసుకోండి. 23,375 ఫస్ట్ సపోర్ట్ కన్నా వెళ్ళాలి, లేదా వన్స్ 23,472 కన్నా సపోర్ట్కి వెళ్ళాలి. ఆ సపోర్ట్కి వెళ్ళి మనకి రివర్స్ వస్తున్నప్పుడు మీరు పిఈ సైడ్ ప్లాన్ చేసుకోండి, ఓకేనండి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ మనం మార్కెట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. క్రూషియల్ పాయింట్ పైన ఉంది, ఆ విషయం 500 పాయింట్లు గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్ అయితే కిందకే రావాలి. మన వీక్లీ లెవెల్ 23,112. మార్కెట్ సపోర్ట్కి వెళ్ళనివ్వండి. సపోర్ట్కి వెళ్ళి రివర్స్ అయ్యేటప్పుడు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి, ఓకేనండి. వన్స్ మనకి 23,472 పైకి బ్రేక్ అయిపోతే 23,570, ఏమండి. అప్పుడు మీరు సిఈ సైడ్కి చూడండి. మళ్ళీ కిందకి 23,472 కింద బ్రేక్ అయితే వరకు మనకి మళ్ళీ పిఈ సైడ్ వద్దు, ఓకేనండి. వన్స్ క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అయ్యే వరకు చూడండి ఏం జరుగుతుంది ఏంటి అన్నది. కాసేపు వెయిట్ చేయండి.
మార్కెట్ స్టేబిలిటీ ఏమైనా ఉండి స్టేబిలిటీ అయ్యేదాకా వెయిట్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రైజెస్ నేను చెప్పినవి సపోర్ట్కి వెళ్ళనివ్వండి. సపోర్ట్ నుంచి రివర్స్ అయ్యేటప్పుడు మీరు ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే మంచి పాయింట్స్ అనేవి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ప్రైస్ టు ప్రైజ్ మనకి టార్గెట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. వెయిట్ చేయండి. తొందరపడి పుల్ బ్యాక్లో మీరు ముందే ఎంట్రీ తీసేసుకొని పుల్ బ్యాక్లో లాస్ చూడొద్దు. కరెక్ట్గా ఎక్కడో చోట ఈ ప్రైజెస్ దగ్గర మన ఇండికేటర్ తీసుకున్న వాళ్ళు క్లియర్గా తెలుస్తుంది ప్రైజ్లు ఎక్కడ ఉన్నాయని, మన సెల్లింగ్ జోన్ ఏంటి, మన సపోర్ట్ జోన్ ఏంటి అన్నది. ఓకేనండి. చూడండి ఇప్పుడు మీరు ఇది కింద బ్రేక్ అయింది. ఇప్పుడు చూడండి సపోర్టు 23,314 112కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టారు అప్లోడ్ చేసే స్పీడ్ ఏంటి.